ప్రభుత్వాన్ని కోల్పోయారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గుండవోలులో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టు ముంపు కారణంగా దాదాపు 4 దశాబ్దాలుగా వారి సాగు భూములు, తోటలు నీటిలో మునిగి ప్రభుత్వ పరిహారం అందడం లేదు. దీంతో రైతులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇది నెల్లూరు జిల్లాలోని గుండవోలు గ్రామం. ఇక్కడి రైతులు సుమారు 39 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. తెలుగు గంగ ప్రాజెక్టు కింద ముంపు సమస్య వారి జీవనాధారాన్ని కూల్చివేస్తోంది. తెలుగు గంగ ప్రాజెక్టుతో తమ సాగు భూములు, తోటలు నీట మురిగి తీవ్రంగా నష్టపోయారు రైతులు. అయితే ఇప్పటికీ వారికి పరిహారం అందలేదని వారు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ సమస్య వల్ల ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాది గుండవోలు గ్రామం, ముంపు గ్రామము. రైతులకు అందరికీ, రెడ్లకి అందరికీ డబ్బులు ఇచ్చేసి మేము అర్జునం అయ్యే, మాకు ఎవరికి పైసా డబ్బులు ఇవ్వలేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. కొంపలు కట్టుకోలేక, గవర్నమెంట్ డబ్బు ఇవ్వలేక మేము నేలల్లోనే ఉన్నాము. కాబట్టి మీరు దయించి మాకు తొందరగా పేమెంట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాము. ఎవరన్నా పొలాలు పెట్టేస్తే దాన్ని పట్టుకొని పీకులాడుతూ ఉన్నారు. మీరు వచ్చి ఎన్క్వైరీ చేసుకోండి, మా పొలాలు చూసుకోండి. మా పొలాలు మీ గవర్నమెంట్ అంతా వచ్చి 20 నుంచి ఏడుంది అది కొనుక్కొని చెప్పండి. మాకు ముంపులో మునిగిపోయాడు, అడిగిపోతాడు. ఆ వాట ఉండిన దాన్ని మమ్మల్ని ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తుంది? 30 ఏళ్ళు అయింది. మాకు నిమ్మ చెట్లు ఉన్నాయి, నిమ్మకాయలు కాస్తుంది, వాటితో జీవిస్తున్నాము. ఏ పొలము లేదు, ఎక్కడ జాన పొలం లేదు, కూలి లేదు. మా కొంపల్లో మేము పడే నూకలు కొనుక్కొని తిని చస్తున్నాము. ఆ నూకలకు కూడా డబ్బులు లేవు. కాబట్టి కాందులో దయించి మాకు తొందరగా పేమెంట్ చేయండి స్వామి. ఇవన్నీ నమ్మకుండా, ఇవన్నీ తీసుకోకుండా మీరు సుజాగా రండి, మా కాడికి రండి, మమ్మల్ని అందరినీ పిలిపించుకోండి. మా అవన్నీ తీసుకొచ్చి మీకు మీ ముందర వేస్తాం, చూసుకోండి. సుమారు 105 ఎకరాల సాగు భూములు, తోటలు మొత్తం నీటిలో మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టా భూముల వారికి పరిహారం ఇచ్చినప్పటికీ అసైన్ చేయబడిన రైతులకు ఎలాంటి చిల్లిగవ్వ కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మాకు 1975లో మా తల్లిదండ్రులకి పట్టా ఇచ్చిన పొలాలు ఇదే మెయిన్ రోడ్లో పెంచుకోబోయే దారిలో ఉండే పొలాలు. లక్షల కోట్లు అమ్మే పొలాలని ఆ రోజు నుంచి ఈ రోజుకి 20 సంవత్సరాల నుంచి నెలలో చూస్తున్నాం. కానీ మాకు నష్టపరిహారాలా ఏమీలే. మీరు 30 ఏళ్ళ నుంచి డబ్బులు వచ్చినప్పుడు 30 ఏళ్ళ నుంచి ఈ పొద్దుటికి రీసర్వే చేసి రికార్డు ఉంటుంది కదా, ఆ రికార్డు ప్రకారం మొత్తం కంప్లీట్ చేసి కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది, తెలుగు ఆఫీస్లో ఉంటుంది. కొప్పల పెంచులకి ఎంత డబ్బు వచ్చింది, ఏంది, ఎన్ని ఎకరాలు మునిగింది అనేది వచ్చింటే వాస్తవాలు బయటకు వచ్చాయి. వాస్తవాలు లేకుండానే అసత్య ప్రచారాలతో ఈ కథలు వేసి నిన్న కలెక్టర్ గారి కోసం మేము పోతే ఆయన డ్యూటీలో ఆయన పోయినాడు సార్. కానీ ఆయన అపాయింట్మెంట్ మేము మాట్లాడుకోవద్దు. తెలుగు గారు వచ్చాడు, మా మా కష్టాలను చూసిండు, రమ్మన్నారు. అన్నీ జరిగే లోపల ఈ నైట్ ఉదయాన్నే వేస్తే గుండు అమరావతిలో చచ్చిపోవాల్సి ఉంది సార్. మేము అదే సార్ మీకు నిర్ణయించుకుంటాం సార్, కానీ మాకు న్యాయం చేయండి. మీరు నిజాలు తీసుకొని మాకు న్యాయం చేయండి. అధికారులు, కలెక్టర్లు పలుమార్లు వచ్చి పరిశీలించడం తప్ప నిజమైన పరిష్కారం ఇవ్వటలేదని బాధిత రైతులు వాపోయారు. పైగా కొన్ని పత్రికల్లో వారి సమస్యకు సంబంధించి అసత్య ప్రచారం జరుగుతోందని వారు మండిపడుతున్నారు. మాది గుండవోలు ముంపు గ్రామం. మా గ్రామంలో 39 సంవత్సరాల నుంచి మా పొలాలన్నీ కూడా ముంపు గ్రామంలో మునిగిపోయినాయి. 39 సంవత్సరాల నుంచి ఆ పొలాలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయినందువలన చాలా పంటలు కూడా నాశనం అయినాయి. ఆ యొక్క పొలాల్లో పెసర, మినుము, నిమ్మ చెట్లు అన్నీ కూడా పాడైపోయినాయి. మాకు గవర్నమెంట్ వారు ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదు.
ఎన్నోసార్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాము. ఎవరు కూడా ఏ అధికారులు కూడా స్పందించలేదు. ఇటీవల కొన్ని దినపత్రికలలో ఆల్రెడీ గుండవాల గ్రామానికి 2 సార్లు ఇచ్చారని చెప్పేసి తప్పుడు కథనాలు వచ్చాయి. అవి అన్నీ కూడా అవాస్తవము. మీరందరూ కూడా అధికారులు జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మా గ్రామానికి రండి, రికార్డులు తీయండి, విచారించండి, ఇచ్చారా లేదని అటువంటి ఫేకు వార్తలు వినకుండా ఉన్నతాధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోండి. మాకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. మేమందరం కూడా పేదవారము. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా కడు పేదవారము. మేమందరం ఇళ్ళు కోల్పోయాము, పొలాలు కోల్పోయాము. సర్వం ఈనాడు మేము కోల్పోయి తెలుగంగ ప్రాజెక్టు కోసం మా సర్వం కూడా మేము దారాదత్తం చేశాము. కలెక్టర్ గారు ఉన్నతాధికారులు స్పందించి విచారించి ఆ దినపత్రిక మీద చర్యలు తీసుకొని ఈ కడు పేదవారికి వెంటనే స్పందించి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను మేము వేడుకుంటూ ఉన్నాము. మాది గుండవల ముంపు గ్రామం. ఎంతో కష్టపడుతూ వ్యవసాయం చేస్తున్నాం, కానీ ఇప్పటికీ న్యాయం జరగలేదని రైతులు చెబుతున్నారు. వారి జీవనాధారం భయంకర పరిస్థితిలో ఉందని, తక్షణ పరిహారం లేకపోతే పరిస్థితులు మరింత తీవ్రతరమవుతాయని వాపోయారు రైతులు. ఇప్పటికైనా అధికారులు తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సార్, మాది గుండవల గ్రామం, కండ్లేరు జలాశయం కింద మునగ ప్రాంతం గుండవల మాది. సార్, మేము ఎస్సీలమే. మాది దాదాపుగా 35 సంవత్సరాల నుంచి మునగ ప్రాంతం మాది. పొలాలు పోయాయి. ఆ డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, తెలుగం కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అంతా తిరిగాము. 30 సంవత్సరాలు తిరిగాము. మమ్మల్ని ఉంచి ఆలోచించేవాళ్ళే లేరు. కావున ఇప్పుడు ఏదో మేము తెప్పించుకుని తిరిగి ఎన్ని చేస్తున్నాము. కానీ కొంతమంది వ్యక్తులు ఈ ఎస్సీ, బీసీలకి వస్తున్నాయని కొంతమంది తప్పుడు రాతలు రాసి అవి ఆపాలన్నీ చూస్తున్నారు. కావున మీరు చూసి మా గుండవల గ్రామానికి వచ్చి మీరు వచ్చి రికార్డులు తీసుకుని వచ్చి చూసి రికార్డులు మనం ఇచ్చారు కదా, ఈ రీచ్ ఇచ్చారు కదా అని ఉంటాయి. ఆ రికార్డులు చూసి మాకు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు. అసలు కంప్లీట్గా మా రీచ్లకి మాకు ఇవ్వలేదు, ఎస్సీలకి బీసీలకి ఇవ్వలేదు. కావున మీరు వచ్చి ఎంక్వైరీ చేసి మాకు నష్టపరిహారం చేయాల్సిందిగా కోరుతున్నాం. కావున మాది మేము అన్ని పొలాలు, ఇళ్ళు అన్నీ పోయినా ఎన్ని శాస్త్రంగా ప్రభుత్వానికి మేము ఇచ్చాము. కావున మాకు ఈ రోజు కూడా ఆ తెలుగంగ మునగ ప్రతి ఇంటికి ఒక జాబు ఇస్తానన్నారు. కానీ ప్రభుత్వం దాన్ని అప్రూవల్ అయినా కూడా దాదాపు అప్రూవల్ అవి 20 సంవత్సరాలు అప్రూవల్ అయితే 2009లో అప్రూవల్ అయితే ఎరగని మాకు ఒక్క జాబు కూడా ఇవ్వలేదు. రైట్.